హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి దాబా స్టైల్లో పాలక్ పన్నీర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా ఈజీ అండి. కొన్ని టిప్స్ చెప్తాను నేను, అవి ఫాలో అవుతూ మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి ఇంట్లో చేసుకొని తిన్నా సరే దాబాలో తిన్న ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటుంది. ఈ పాలక్ పన్నీర్ మనకి రోటీ, చపాతీ, పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. పాలకూర, ఫ్రెష్గా ఉన్న పాలకూర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నా నేను, చిన్న కట్టలు అయితే 2 తీసుకోండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 1/2 లీటర్ వాటర్ మరిగించుకోవాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పాలకూరని యాడ్ చేసుకోవాలి. పాలకూరని యాడ్ చేసి వాటర్లో డిప్ అయ్యేటట్లుగా, అంటే మునిగేటట్లుగా మనం గరిటెతో అలాగా కొంచెం కదుపుకుంటూ ఉన్నట్లయితే ఇది బాగా మునిగిపోతుంది, అలాగే మెత్తబడిపోతుంది. ఆకు చూడండి, ఫస్ట్ మనం గిన్నెలో యాడ్ చేసినప్పుడు నిండుగా ఉంది కదా, తర్వాత మగ్గిపోయి లోపలికి తగ్గిపోయింది. ఇలాగ వాటర్లో పూర్తిగా మునిగేటట్లుగా డిప్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల పాలకూర అంతా మెత్తగా అయిపోతుంది. మనం పేస్ట్ చేసుకున్నప్పుడు చాలా మెత్తగా పేస్ట్ అవుతుంది, ఎక్కడ ముక్కలుగా లేకుండా. చూడండి, ఇలా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత పాలకూరని వేడి నీళ్ళలోంచి తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దీనిలో 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ లేదా పచ్చివెన్న బటర్ లేదనుకోండి ఆయిల్ అయినా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత పన్నీరు, నేను 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని ఇలాగా క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది నేను మార్కెట్లో తీసుకొచ్చానండి. మనం పన్నీర్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, అది ఎలాగో నా ప్రీవియస్ వీడియో ఉంది, చూసి ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా మిక్స్ చేసుకుంటూ, అంటే తిప్పుకుంటూ చక్కగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకోవాలి. మనం పన్నీర్ పక్కన పెట్టేసుకొని ఈ ప్యాన్లోనే 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఆనియన్ 1 మీడియం సైజు, పచ్చిమిర్చి 3, టొమాటో 1 మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వీటిని కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా, కొంచెం మగ్గాయి. ఇప్పుడు టొమాటో కూడా యాడ్ చేసుకుందాం. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టొమాటో త్వరగా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇవి చక్కగా కుక్ అవనివ్వాలి. చూడండి, టొమాటో, ఆనియన్ చక్కగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గించుకుంటే ఇది కూడా చక్కగా బాగా మెత్తగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి, కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు ఫస్ట్ మనం పాలకూర ఉడికించుకొని తీసుకున్నాం కదా, దీన్ని కూడా ఒక గ్రైండింగ్ జార్లో తీసుకొని వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదండి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది కదా, చాలా మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా. మనం పాలకూరను అలా వాటర్లో 2 నిమిషాలు కుక్ చేసుకోవడం వల్ల ఇది మెత్తగా అయిపోతుంది, అలాగే మంచి కలర్ వస్తుంది. పాలకూర పేస్ట్ రెడీ అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ గ్రైండింగ్ జార్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వీటిని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ కూడా వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదండి, ఆ టైంకే చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. చూడండి, ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. మనం ఇలాగా ఆనియన్స్ కానీ ఇవన్నీ ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే టెక్స్చర్ కూడా మనకి దాబా స్టైల్లో వచ్చేస్తుంది, అంటే ముక్కలుగా లేకుండా క్రీమీగా చక్కగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. నేను ఆనియన్స్, టొమాటో ఫ్రై చేసుకున్న ప్యానే పెట్టేసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకుంటే వేరే ప్యాన్ పెట్టుకోండి, నేనైతే ఈ ప్యానే పెట్టాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇవి మసాలా దినుసులండి, బిర్యానీ ఆకు 4, లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2, అలాగే యాలుక్కాయలు 2, ఇలాచి, వీటిని కొంచెం ఇలా నలగొట్టి యాడ్ చేసుకున్నట్లయితే కర్రీలోకి ఫ్లేవర్ బాగా వస్తుంది. అలాగే కసూరి మేతి, ఇది కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల కూడా ఈ పాలకూరకి మంచి టేస్ట్ వస్తుంది. లో ఫ్లేమ్లోనే కొన్ని సెకండ్లు వీటిని ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో
చిటికెడు పసుపు లేదా పావు టీ స్పూన్లో సగం పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం. మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి స్పైసీకి తగినట్లు యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఈ మసాలాలు ఈ స్పైసెస్ మొత్తం కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోండి. గుర్తుంచుకోవాలి, లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, లేదంటే కారం ఇవంతా మసాలా కూడా మాడిపోతుంది. జస్ట్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పాలకూర పేస్ట్ అలాగే ఆనియన్ టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ మసాలాలు మొత్తం ఈ పాలకూర పేస్ట్ అంతా బాగా కలిసిపోయేటట్లుగా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. అంటే మనకు టీ కప్ ఉంటుంది కదా, టీ కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇలాగా అవసరాన్ని బట్టి సరిపడా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. గుర్తుంచుకోవాలి, మనం టొమాటో ఆనియన్ మగ్గేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం, అలాగే పాలకూరలో ఎక్కువ సాల్ట్ పట్టదు కాబట్టి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇది మనకి చింతపండు గుజ్జు ఉంటుంది చూడండి, అంటే పులిహోర ప్రిపేర్ చేసుకున్నప్పుడు పులుసు అది చింది పడుతుంది కదా, అలాగా ఇది కూడా చిందుతుంది. కాబట్టి మూత పెట్టేసుకొని అలాగే లో ఫ్లేమ్లోనే, అడుగంటుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం ఫస్ట్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం తగ్గింది, అంటే కొంచెం మగ్గిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి తీసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఓవర్గా మిక్స్ చేసుకోకుండా లైట్గా ముక్కలన్నీ ఈ పాలకూరలో కలిసిపోయేటట్లుగా ఇలా మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ పౌడర్ యాడ్ చేసుకొని కూడా లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఈ పాలకూర మొత్తం పన్నీర్ ఫ్లేవర్ మొత్తం బాగా పట్టేస్తుంది, చాలా బాగుంటుందండి. గుర్తుంచుకోవాలి, లో ఫ్లేమ్లో 1 నిమిషం ఉంటే సరిపోతుంది. చూడండి, మనకి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో నేను ఫ్రెష్ క్రీమ్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్ మార్కెట్లో దొరుకుతుంది కదా. ఒకవేళ మనకి ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి, పాల మీద మేగడున్నా పెరుగు మీద మేగడున్నా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, మనకి దాబా స్టైల్లో పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, అదే టెక్స్చర్ వచ్చేసింది కదా. ఇలాగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా అదిరిపోతుందండి, మీకైతే చాలా నచ్చుతుంది. చూడండి, చాలా థిక్గా చాలా ఎక్కువ గ్రేవీగా అనిపిస్తుంది కదా. రోటీ పుల్కా చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. దీనిపైన ఫ్రెష్ క్రీమ్తో నేను ఇలాగా గార్నిష్ చేస్తున్నాను. ఇలా చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అట్రాక్టివ్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.